హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటికిటి తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ వేస్తున్నాను. చాలా సింపుల్ ఇది. ఎంతసేపు అంటే ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని అది వేడెక్కే లోపల కాగే లోపల మనం ఈ రెడీ చేసేసుకోవచ్చు అనమాట. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి సన్నగా చీరికల కింద కోసుకోవాలి. ఇది మధ్యాహ్నం గెస్ట్లు వస్తున్నారని అన్న ఐడియా ఉందనుకోండి, ఇవన్నీ మనం పొద్దున్న కట్ చేసి పెట్టుకున్న అప్పటికప్పుడు బాగానే ఉంటుంది వేసుకోవటానికి. అప్పటికప్పుడు వేసుకోవాలంటే ఇలా నూనె పొయ్యి మీద పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేశాను. అన్నీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. కరివేపాకు ఉంటే ఫ్రెష్ది కొద్దిగా కరివేపాకు కట్ చేసి వేసుకున్న బాగుంటుంది. నేను రెడీగా వేయలేదు. దీనిలో 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసాను. బేకింగ్ సోడా అన్న వేసుకోవచ్చు, బేకింగ్ పౌడర్ అన్న వేయచ్చు. నేను బేకింగ్ పౌడర్ రెడీగా ఉందని వేసాను. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ముందు 1/2 టీ స్పూన్ వేసుకోండి, లాస్ట్లో టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోండి. పని ఇది మొత్తం ఉల్లిపాయ దానికి పట్టేసేలాగా బాగా నలిపేసుకోవాలి. బండి మీద పకోడీలు వేసి వాళ్ళు కూడా ఈ పెద్ద బాక్స్ నిండా ఇలా నలిపేసి తెచ్చుకుంటారు. మనం అడగగానే కొంచెం అప్పటికప్పుడు వేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో లేదో. బాగా నలిపేస్తే ఉప్పు వేసిన గురించి అదే కొంచెం స్మూత్గా అయిపోతాయి ఉల్లిపాయలు ఉప్పుతోటే. ఇప్పుడు శనగపిండి, బియ్యం పిండి కావాలి. మొత్తం మీద 5 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి వేసాను. ఒక స్పూన్ బియ్యం పిండి. నీళ్ళు పోయక్కర్లేదు. అదే ఆ తడి ఉంటుంది కదా, ఉల్లిపాయలు తడికే సరిపోతుంది. మళ్ళీ నీళ్ళు పోయినక్కర్లేదు. 4 స్పూన్లు వేసాను శనగపిండి, మళ్ళీ తక్కువైనట్టు అనిపించి ఇంకో స్పూన్ వేసాను. సో మొత్తం 5 స్పూన్లు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి. టెక్స్చర్ ఇలా ఉండాలి. ఎక్కువ పిండి అయినా బాగోదు. టెక్స్చర్ చూడండి, ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నూనె కాగుంది కదా, కాగిన నూనెలో వేసుకోండి. చిన్న హైలోనే పెట్టుకోండి. చిన్న మంట అయితే బాగోదు, నూనె పీల్చేస్తాయి. ఇలా ఉండల కింద కాకుండా ఇలా డ్రాప్ చేయండి దాంట్లో నూనెలోకి జాగ్రత్తగా. గిన్నెలో అన్నీ పడతాయి అనుకుంటే అన్నీ వేసేయండి. దీనికి శనగపిండి ఎక్కువైనా బాగోదు, ఇలా తక్కువ శనగపిండితోటే బాగుంది. వేగుతూ మొదలెట్టాక బాగా చుట్టూ కలుపుకోండి బాగా.
ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కువ కదపకండి, ఒక 2 నిమిషాలు వేగాక కలుపుకోండి, లేదంటే విడిపోతాయి. సగం వేగినాయి అనిపించాక బాగా కలుపుకుంటే వేగిపోతున్నాయి. చూడండి, ఎక్కువ కలర్ మారనివ్వకండి, శనగపిండి త్వరగా మాడిపోద్ది. కొంచెం కలర్ మారగానే తీసేసుకోండి. శనగపిండి మాడితే చేదు వచ్చేస్తుంది టేస్ట్. సో ఈ కలర్ రాగానే తీసేసుకోండి. ఎక్కువ శనగపిండి వేయం కాబట్టి హెవీగా కూడా అనిపించదు. రెడీ అయిపోయినాయి. వర్షాకాలం అప్పటికప్పుడు తినాలనిపిస్తే చేసుకోవటానికి ఈజీగా అయిపోతాయి. అదండి మరి ఉల్లిపాయ పకోడీ ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.